విధమైనటువంటి ఆ యొక్క భక్తి శ్రద్ధలతో కాపాడుకుంటావో నీ విశ్వాసాన్ని కూడా నీవు కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కాపాడుకోవాలి మనము? ఎప్పటి వరకు? నా మరణం వరకు, యేసయ్య వచ్చే వరకు నేను విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చివరి దినాల్లోకి మనం వచ్చినప్పుడు ఈ విశ్వాసమును అనేక మంది కోల్పోయి లోకాన్ని అనుసరించడం ప్రారంభిస్తూ ఉంటారు. యేసు ప్రభు వారిని అనేక మంది వెంబడించారు. కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ప్రజలు వెంబడించారు. యేసు ప్రభు వారు 3.5 సంవత్సరాల పరిచర్య కాలంలో కొన్ని లక్షల మంది, బహుజన సమూహములు అంటాడు. బహుజన సమూహాలు అంటే లెక్కకు మించి ఆ కొండ మీద ప్రసంగం చేసినప్పుడు అయితే అక్కడ ఎంతమందికి రొట్టెలు చేపలు ఇచ్చాడు యేసు ప్రభు వారు? 5,000 మందికి రొట్టెలు పంచాడు, చేపలు పంచాడు. అక్కడ రాయబడి ఉంటుంది మరొక సువార్తలో ఆ 5,000 మంది పురుషులేనంట. మరి స్త్రీలు, చిన్నపిల్లలు, బహుజన సమూహాలు ఆయనను వెంబడించారు. కానీ చివరిగా ఎంతమంది ఉన్నారు మేడగదిలో? 120 మంది మాత్రమే ఎడతెగక ప్రార్థన చేస్తూ కనిపెడతా ఉన్నారు. మరి మిగతా మంది ఏమైపోయారు? విశ్వాసాన్ని కాపాడుకోలేకపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది. మొదటగా చాలా మంది పిలువబడతారంట. కానీ వాక్యం సెలవిస్తుంది ఏర్పరచబడిన వారు కొందరే. మరి ఏమైపోయారు వీళ్ళంతా కూడా? విశ్వాసమును కోల్పోయి, విశ్వాస ఓడ బ్రద్దలైపోయి వారి యొక్క జీవితాన్ని లోకములో కలిసిపోయే విధంగా వారి జీవితాన్ని పాడు చేసుకున్నారు. విశ్వాసం అనేది మన ఆత్మ సంబంధమైన జీవితానికి ప్రాముఖ్యమైనది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యము. నా యొక్క విశ్వాసాన్ని నేను కాపాడుకున్నటకు నేను ప్రయాసపడాలి. నేను ప్రార్థిస్తూ అపోస్తలుడైనటువంటి పేతురు గారు యేసు ప్రభువారు అప్పగింపబడే చివరి రోజుల్లో, ఆయన ఎప్పుడైతే గెత్సేమనే తోటలో అప్పగించబడతాడో దానికంటే ముందు పేతురు గురించి ఒక మాట అంటాడు యేసు ప్రభువారు. ఏమంటాడో గుర్తుంది ఎవరికైనా? పేతురు గురించి ఒక మాట అంటాడు. ఏమనంటాడంటే, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను తండ్రిని వేడుకొంటిని. నీవు కోడి కూయక మునుపు ముమ్మారు అబద్ధమాడతావు పేతురు. అయితే నీ నమ్మిక తప్పిపోకున్నట్లు అబద్ధమాడావు కదా, అయినప్పటికీ నీ విశ్వాసము నా ఎడల తప్పిపోకున్నట్లు ఎవరిని వేడుకున్నాడంట? తండ్రిని వేడుకుంటుని. ఇదేంటి? నమ్మకం కోల్పోకుండా ఉండడానికే తండ్రిని వేడుకోవాలా? ఇది కూడా మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన విశ్వాసమును కాపాడుకోవడం అనేది నిరంతర ప్రక్రియ. ఇది ఏదో ఆదివారం రోజు విశ్వాసం నుంచి సోమవారం నుంచి శనివారం వరకు విశ్వాసం లేకుండా బ్రతికి నేను విశ్వాసమును కాపాడుకుంటున్నానంటే అంత డొల్లే. నిరంతర ప్రక్రియ ఇది. ఎన్నో శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు, నీ విశ్వాసాన్ని పాడు చేసే సహవాసాలు కూడా కొన్ని ఉంటాయి. నీ విశ్వాసాన్ని సన్నగిల్లింపజేసే ఏంటి? ఇప్పుడు రోగం వస్తే, జ్వరం వస్తే ప్రార్థన చేయాలనా? ప్రార్థన చేస్తే బాగైపోద్దా? మంత్రాలకు చింతకాయలు రాలతాయా ఏంటి? ఇప్పుడు సమస్య వస్తే ప్రార్థన చేస్తే అయిపోతుందా? ప్రార్థన చేయగానే జరిగిపోతుందా? ఇదన్నీ ఏ మాటలు? ఈ మాటలు నీ విశ్వాసాన్ని తొలగించే మాటలు, నీ విశ్వాసాన్ని సన్నగిల్లింపజేసే మాటలు. ఈ మాటలు వాక్యం సెలవిస్తుంది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి కొంతవే సాధ్యమనుందా? సమస్తము సాధ్యమే. సమస్తము అంటే నీకు కలిగిన అన్నీ వస్తాయి దాంట్లో. ఎప్పుడు? నువ్వు నమ్మినప్పుడు. నమ్మకుండా నా దేవుడు చేయట్లేదు అంటే ఆయన ఏమీ కూడా చేయడు. వాక్యం సెలవిస్తుంది, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాము. ఏమనంట? వారి యొక్క అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతాలు
చేయలేకపోయాడంట. మరి నా జీవితంలో విశ్వాస యాత్ర, ఇది విశ్వాస యాత్ర ప్రారంభించబడింది. ఈ విశ్వాస యాత్రలో అనేక సంవత్సరాలుగా నువ్వు ప్రభువును వెంబడిస్తా ఉన్నావు. మరి నీ విశ్వాసమును బట్టి దేవునిలో నువ్వు ఎంత ఎదిగావు? నీ విశ్వాస పరిణామం ఎంత? 30%, 60%, 100%? మన యొక్క విశ్వాసము అసలు దేన్ని బేస్ చేసుకొని మనము ఆయన్ని విశ్వసిస్తూ ఉన్నాం. కొంతమంది రొట్టెల కొరకు యేసు ప్రభు వారిని వెంబడించారు. కొంతమంది రోగాల నుంచి స్వస్థత కొరకు వెంబడించారు. కొంతమంది వారి యొక్క జీవితంలో ఏదో అద్భుతమును ఆశించి వెంబడించారు. మరి నీవు నేను దేనిని ఆశించి ఆయన నమ్ముకున్నావు? దేన్ని ఆశించి నమ్ముకున్నాం? చాలా మంది ఏదో ఆశించి యేసే దగ్గరికి వచ్చి తరువాత వారి యొక్క విశ్వాసం నుంచి తొలగిపోయినటువంటి వారు అనేక మంది ఉన్నారు. మా కళ్ళతో చాలా మందిని చూసాం. ఇది ఒక 10 సంవత్సరాలకో లేకపోతే 5 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు సంబంధించిన విషయం కాదు. ఇది నిరంతర ప్రక్రియ. నా మరణం వరకు, యేసయ్య రాకడ వరకు నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటుని. మరి పౌలు గారు సెలవిస్తా ఉన్నాడు. 2 తిమోతి పత్రిక 4:7 మనం చదువుకున్నాం. విశ్వాసమును ఏం చేశాడు ఆయన? కాపాడుకుంటుని. మరి నా విశ్వాసాన్ని నేను ఎలాగున కాపాడుకోవాలి? చెప్పండి అమ్మా. నా విశ్వాసాన్ని నేను ఎలాగున కాపాడుకోవాలి? ఎలా కాపాడుకోవాలి? వాక్యం సెలవిస్తుంది. పౌలు గారు అంటా ఉన్నారు, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు తుదముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటేని. హల్లెలూయా. ఇది గొప్ప స్టేట్మెంట్. ఇది చాలా మంది చనిపోయినప్పుడు సమాధి పెట్టిపోయిన రాస్తారు ఈ మాట. కానీ వాస్తవానికి వస్తే వారి జీవితంలో వారి విశ్వాసాన్ని కాపాడుకున్నారా? ఏ రోజు కూడా దేవుని పై నుంచి కాకుండా వారి దృష్టి లోకం వైపు వెళ్ళిందా? అయ్యో, నేను దేవుని ఎందుకు నమ్ముకున్నానని రిగ్రెట్ అయ్యారా మీరు ఎప్పుడైనా? అమ్మా, యథార్థంగా మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి. అయ్యో, నేను దేవుని దగ్గరికి అనవసరంగా వచ్చాను, ఈ శ్రమలు, ఇబ్బందులు అని ఎప్పుడైనా అలాగ అనుకున్నారా? అలాగ అనుకున్నట్లయితే నీ విశ్వాస ఓడకి ఎక్కడో చిన్న రంధ్రం పడింది. దాని విషయమైన జాగ్రత్త పడకపోతే నీ విశ్వాసాన్ని నీవు కాపాడుకోలేవు. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే నా యొక్క విశ్వాసాన్ని నేను ఎలాగున కాపాడుకోవాలని గమనించినట్లయితే రోమిలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 17వ వచన భాగాన్ని చదువుకుందాం. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ విశ్వాసమును నీవు కాపాడుకోవాలి అంటే నువ్వు వినాలి. విన్నప్పుడు నీకు విశ్వాసం కలిగింది. మరి ఎవరి గురించి వినాలి? క్రీస్తును గురించి నీవు వినాలి. లేనిపోని చెడ్డ మాటలు కాదు, నలుగురు ముగ్గురు కలుసుకొని ఆ మాట ఈ మాట కాదు, వల్గర్ మాటలు కాదు. నీవు వినవలసినటువంటి మాట క్రీస్తును గురించినటువంటి మాట ఎప్పుడైతే నీవు వింటావో 30% ఉన్న నీ విశ్వాసము అమాంతం పెరిగి 60%కి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు? క్రీస్తును గురించిన మాటలు నీవు విన్నప్పుడు. మరి క్రీస్తును గురించినటువంటి మాటలు ఎక్కడుంటాయి అమ్మా? క్రీస్తును గురించిన మాటలు ఎక్కడుంటాయి? రాజమ్మ గారు ఏం రాస్తా ఉన్నారు? క్రీస్తును గురించిన మాటలు ఎక్కడుంటాయి? దేవుని యొక్క, ఈయన క్రీస్తు, వాక్యమే దేవుడై ఉన్నాడు, ఆయనే క్రీస్తు. నువ్వు ఎప్పుడైతే క్రీస్తులోనికి వస్తావో, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, నీవు క్రీస్తును గురించిన మాటలు చదువుతూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ విశ్వాసము పెరుగుతూ 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 ఉంటుంది. వినుట వలన విశ్వాసం కలుగును, చెడ్డ మాటలు కాదు. నలుగురు కూర్చున్నప్పుడు లేకపోతే ముగ్గురు కూర్చున్నాం, ఇద్దరు కలిసి బండ్లో వెళ్తా ఉన్నారు. దేని గురించి మాట్లాడుకోవాలి? చెప్పండి అమ్మా, దేని గురించి మాట్లాడుకోవాలి? మా ఇంటి పక్కన అది ఉంది కదా, అది మొత్తం దానివల్ల ఎంతో జరిగింది.
నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకటే ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా నీవు నలుగురిలో ఉంటే క్రీస్తు గురించి మాట్లాడు, ఒంటరిగా ఉంటే క్రీస్తుతో మాట్లాడు. దీనికి మించి నువ్వు ఏది చేసినా వ్యర్థం వ్యర్థం వ్యర్థం, సమస్తము వ్యర్థమయ్యే దాని కొరకు ఎందుకు మన సమయాన్ని వృధా చేసుకోవాలి? అదే క్రీస్తుతో మాట్లాడితే నా విశ్వాసం పెరుగుతుంది. అదే క్రీస్తుని గురించి మాట్లాడితే విశ్వాసం వెల్లడిపరిచి ఇంకా నేను బలపరచబడతానని ఒక దృఢ సంకల్పం మనకు ఉండాలి. మనం పోయినటువంటి వారం చూసాం, మన యొక్క ఆత్మీయతను కాపాడుకోవడానికి మొట్టమొదటిగా ఏం చేసుకున్నాం మనం? వాక్యం. 119వ కీర్తనలో దావీదు భక్తుడు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు. ఎవరి వెలుగు? నేను లోకమునకు వెలుగు క్రీస్తే. నువ్వు ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం చివరి మాట వరకు ప్రతి వచనములో క్రీస్తు కనిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ వాక్యమును ధ్యానించినప్పుడు నీ విశ్వాసమును